పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు లడ్డు కల్తీ జరిగిందని మేము ఎక్కడ చెప్పలేదు అంటున్నారేంటి? చెప్పండి ఇప్పుడు చంద్రబాబు నాయుడుగా చెప్పింది జరిగింది చెప్పాడుగా. లడ్డూలు గొడ్డు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది అని అబద్ధం చెప్పింది ఆయనేగా. ఇప్పుడు కాదని అని అంటున్నాడు. అది తప్పు కదా. 500 కోట్ల మందిని నువ్వు మోసం చేస్తావా? జగన్మోహన్ రెడ్డి ఇందులు ద్రోహి అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు కదా. ఏమండే డెక్లరేషన్ ఇవ్వటానికి ఎన్నిసార్లు వెళ్ళాడు ఆయన పదవిలో ఉన్నప్పుడు? పట్టు వస్త్రాలు పెట్టాడు ఆయనకి. ఏది వెంకటేశ్వర స్వామికి. మరి అప్పుడు ఆపలేదే, నువ్వు డెకరేషన్ పెట్టి వెళ్ళమని అనలేదే చంద్రబాబు నాయుడు. నువ్వు పవన్ కళ్యాణ్ ఎట్ షోయింగ్ చేశాడు. ఇప్పుడు చిన్నపిల్లకి నువ్వు డెకరేషన్ ఇస్తావా? ఏది ఫోటోలకు పోజులు ఇస్తానికి? పవన్ కళ్యాణ్ మాట అసలు నేను నా నోటుకుంటూ రానివ్వనండి. ఆడంత పనికిమాలోడు ఎవడూ లేడు. ఆడు వేస్ట్ గాడు. అదేంటి, ఆయన డిప్యూటీ సీఎం కదా. డిప్యూటీ సీఎం అయినా కానీ వేస్ట్ అండి. ఆడు ఎందుకు పనికిరానోడు. గెలవటమైనా వాళ్ళు ఎట్ట గెలిచారు అనుకున్నావు? ఈవీఎంలు మోసం చేసి గెలిచారు. కేంద్రం వాడుని వీళ్ళు ముగ్గురు కలిసి మోసం చేసి గెలిచారు. ప్రజలు మొత్తం జగన్కి వేశారు. ఈవీఎంలో మట్టుకి అది తప్పేశారు. అది కాదు వాళ్ళేంటి మరి, వాళ్ళు బయటికి తీయాలిగా నాన్న. ఈవీఎంలో బయటికి తీసి చెప్తే అది తెలిసిపోద్ది. అది మరి వాళ్ళేంటి వైసీపీ మీద వ్యతిరేకత వల్ల మాకు పట్టం కట్టారు అంటున్నారేంటి? అదంతా ఉత్తమాటలండి. అదంతా ఉత్తమాటలు. అవి పనికి మాటలు మాట్లాడతాం కానీ ఎవడో ఉత్తమాటలు. 6 పథకాలు చెప్పాడు. 6 పథకాలు ఎన్ని పథకాలు ఇచ్చాడు? ఒకటి చేస్తున్నాడు. ఒకటే చేసేది. ఇంకేమైనా చేస్తున్నాడా? చేయట్లేదు. అమ్మకు కూడా అన్నాడు నీకు 15 అరే బుట్ట పిల్ల ఇప్పుడు వచ్చిందా? బుట్ట పిల్ల 15 అన్నారా? ఈ అమ్మాయికి 18,000 అన్నాడు. వేసాడా? అదంతా ఉత్తమాటలే కదా. అబద్ధం చెప్పకూడదు. నువ్వు పరిపాలించోడు ఎట్టుండాలి? ప్రజల మీద బాగుండాలి, మాట పడకూడదు. జగన్ గారు ఉన్నాడంటే అసలు రోడ్డు ఎక్కలే ఎంతవరకు. ఇప్పుడు విజయవాడ వెళ్ళి చూడు ఎంతమంది రోడ్డు ఎక్కుతున్నారు. కూటికి అల్లాడి ఆకులు మేస్తున్నారు. కార్లు కొట్టుకుపోయి, బైకులు కొట్టుకుపోయి ఎంతమంది అల్లాడుతున్నారు చూస్తున్నారు కదా. అది కాదు, ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వరద బాధితుల్ని ఎంత త్వరగా ఆదుకుంది, ఏ ప్రభుత్వం ఆదుకోలేదు అంటున్నారు కదా. ఏమన్నా ఇవన్నీ ఉత్తమాటలండి. ఇవన్నీ ఉత్తమాటలే. ఆదుకోవాలి వాళ్ళు ఏం ఆదుకోవాలి. అదే చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు 25,000 ఇస్తే ఒక బైకు బాగవుద్దా? బైక్ బాగవుద్దండి. 25,000 ఇస్తే అదాయన కొంతమందికే ఇచ్చింది. నేను చెప్పాను కింద ఫ్లోర్ రోడ్కి ఇచ్చారు, పై ఫ్లోర్ రోడ్కి 15,000. ఇద్దరు బిందులు పోయినాయి, డబ్బుల మంచాలు పోయినాయి, అన్నీ పోయినాయి. మొత్తం పోయినా కానీ సరిపోతాయి. కాదు మరి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు నాకు ఈ సూపర్ 6 పథకాలు చూస్తుంటే భయం అవుతుంది, రాష్ట్ర ప్రజలు మొత్తం అర్థం చేసుకోవాలంటున్నారు కదా. అది ఎందుకు పెట్టాడంటే లడ్డు ఒకటి తీసుకొచ్చాడు. ఏది మాలా మాదిగోడిని ఇతర క్యాస్ట్ వాళ్ళని వేరు చేస్తానికి. దీనివల్ల ఈ పథకాలు మర్చిపోతారు. దీనివల్ల లాభం పొందటానికి ఏది వాళ్ళ మీద వ్యతిరేకం వచ్చిందని చెప్పేసి అనుకుంటారని. అది అంతేగాని ఏమీ లేదు. లడ్డూలో ఏంటి కల్తీ జరిగింది అంటున్నారు, నిజమేనంటారా? ఒట్టిదేనండి, అబద్ధం. అది చాలా అబద్ధం. అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నారు ఈ పథకాలు డైవర్ట్ చేయడానికి లడ్డు వ్యవహారం తీసుకొస్తా. అంతేనానా? ఇప్పుడు డైవర్ట్ చేయడానికి ఈ పథకాలు ఈ లడ్డు తీసుకొచ్చి అడుగుతారుగా. నువ్వు అక్కడ దాకేందుకు చంద్రబాబుని విజయవాడ రమ్మను, చొక్కా పట్టుకుని ఆపుతారు. నువ్వు ఏ బజార్ వెళ్ళినా సరే చొక్కా పట్టుకుని ఆపుతారు. అట్లాంటి పనులు చేస్తున్నాడు. ఈ 100 రోజులు కూటమి పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తాను? చండాలంగా ఉందని చెప్తానండి. ఎందుకనంటే ఇచ్చిన పథకాలు ఏమి ఇవ్వట్లేదు, చెప్పిన పథకాలు ఏమి ఇవ్వట్లేదు. వేస్ట్ మామూలు వేస్ట్ కాదు. అదొకటి ఎన్నో కోట్లు పోగాని అన్నారు. పాపం వాళ్ళకి తినటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు. బాగు చేసుకున్న తర్వాత వెళ్ళి ఫోటోలు తీశారంట. వాళ్ళకి ఇవ్వట్లే. కింద ఫ్లోర్ వాళ్ళకి ఇవ్వలేదంట కానీ పై ఫ్లోర్ వాళ్ళకి ఇచ్చారంట. 3వ ఫ్లోర్లో ఇచ్చాడంట. అది
వచ్చిన డబ్బు మొత్తం కూడా 400 కోట్లు వరద బాధితులకే ఖర్చు పెట్టామని చెప్తున్నారు కదా మరి. ఏమండి దేనికి కొవ్వొత్తులకి అగ్గిపెట్లకి 21 కోటి అవుద్దా అసలు ధర్మం చెప్పు. వాటర్ బాటిల్ కలిపి 21 కోట్లు వేసాడు. అది తప్పు కదా. ప్రజల నోటి కాడ తీసుకొని తిన్నట్టేగా. మరి ఆ డబ్బు అంతా ఏమైంది? కొంతమంది డొనేషన్లు ఇచ్చారు. ఆ డొనేషన్లు ఏమైనాయి? అవి చూసుకోవాలి కదా.